హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. ఆధునిక జీవనశైలి వల్ల ఎంతోమంది మహిళలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల చాలామంది మహిళలు నెలసరి, సంతానలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ కారణం పీసీఓఎస్, పీసీఓడి. ఆడపిల్లల్లో పీసీఓడి అత్యంత సాధారణమైన సమస్యగా మారిపోయింది. పీసీఓఎస్, పీసీఓడి సమస్యలున్న వారిలో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు వస్తుంటాయి. అమ్మాయిలు రోజువారీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. అధిక బరువు, అవాంఛిత రోమాలతో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. సో వీటిని సులభంగా పరిష్కరించుకునే వీలుంది. ఇవి హార్మోన్ సంబంధిత సమస్యలు కాబట్టి మంచి వైద్యంతో పాటు ఆరోగ్యకరంగా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సో పీసీఓఎస్, పీసీఓడి సమస్యల గురించి తెలియచేయడానికి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఓబీ డాక్టర్ శ్రీ నయనకొల్లి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, అసలు ఈ పీసీఓఎస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పీసీఓడి అనేది చాలా కామన్గా ఆడపిల్లల్లో మనం చూస్తున్న హార్మోన్ సమస్య అండి. సో దీంట్లో ఏమవుతుంది అంటే మగవాళ్ళల్లో ఎక్సెస్గా ఉండాల్సిన హార్మోన్ టెస్టోస్టెరాన్స్ లాంటి హార్మోన్స్ ఆడపిల్లల్లో కొంచెం ఎక్కువగా పెరగడం వల్ల ఈ అండాశయాలలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనిపించడం, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటాం. అంటే మన వాడుక భాషలో పీసీఓఎస్ అంటే మనకి నీటి బుడగలని వినే సమస్య కదా. సో దాని ఉండడం వల్ల రకరకాల దానివల్ల వచ్చే సిమ్టమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కలిపి మనం పీసీఓఎస్ అంటున్నాం ఈ రోజుల్లో. అసలు డిఫరెన్స్ ఏంటి మ్యామ్ పీసీఓడికి, పీసీఓఎస్కి? ఇప్పుడు మనం 3 కామన్గా టర్మ్స్ వింటామండి. ఒక పీసీఓడి, పీసీఓఎస్. సో పీసీఓ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీ అనమాట. అంటే మనకి స్కానింగ్ చేసినప్పుడు అందులో అండాశయంలో ఆ చిన్న చిన్న నీటి బుడగలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ అంటాం. సో దాన్నే మనం రిపోర్ట్లో పీసీఓడి అని కూడా చూస్తూ ఉంటాం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంది అని చెప్పి మనం స్కానింగ్లో చెప్తా ఉంటారు. సో పీసీఓఎస్ అంటే ఏంటంటే ఇలాగ ఈ ఫైండింగ్ ఉండడం వల్ల, ఈ ఫైండింగ్ ఉన్న వల్ల వచ్చిన హార్మోన్ సమస్యల వల్ల వచ్చే ఓవరాల్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే ఈ ఉన్న వాటిల్లో పీసీఓడితో కంపేర్ చేస్తే పీసీఓఎస్ కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ ద సేమ్ డిసీజ్ అని మనం చెప్పొచ్చు. ఓకే. సో పీసీఓఎస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? పీసీఓఎస్ రావడానికి స్పెసిఫిక్గా ఇప్పుడు సపోజ్ మనకి జలుబు వచ్చింది, ఓకే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అని చెప్పడానికి పిన్ పాయింట్ చేయడానికి మనకి ఎగ్జాక్ట్గా కారణాలు అనేవి ఏం లేవండి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పి మనం కన్సిడర్ చేస్తున్నాం. ఒకటి జెనెటిక్ పొటెన్షియల్ అయి ఉండొచ్చు, అంటే ఇంట్లో ఎవరికన్నా ఆల్రెడీ హిస్టరీ ఉంటే అది ట్రాన్స్మిట్ అవుతూ ఉండొచ్చు. ఇంకొకటి బరువు ఎక్కువ ఉండడం, అంటే ఆధునిక లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఆరోగ్యం సరిగ్గా చూసుకోవట్లేదు. ఎందుకు చూసుకోవట్లేదు అంటే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండట్లేదు, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయట్లేదు. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల, ఇంకేదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే ప్రాబ్లమ్స్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది అని చెప్తున్నాం మనం. ఎగ్జాక్ట్గా దీనివల్ల ఉంది అని చెప్పి చెప్పడానికి లేదనమాట. రైట్ మ్యామ్. సో ఈ ప్రజెంట్ డేస్లో యువతల్లో చాలా పీసీఓడి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. సో పీసీఓడి వచ్చింది అని తెలియాలి అంటే అసలు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మనకి పీసీఓడి తెలియాలంటే ముందు మా దగ్గరికి ఎందుకు వస్తారంటే 2 నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి, 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి, లేదంటే 4-5 నెలలు అయిపోయింది ఇంకా పీరియడ్స్ రావలేదని చెప్పి కామన్గా వస్తూ ఉంటారండి. సో మా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే మాకు తెలిసే ఫైండింగ్స్ ఏంటంటే మొహం మీద అవాంఛిత రోమాలు, అంటే గడ్డం ఏరియాలో కానీ, మెడ ఏరియాలో కానీ, ఛాతీ భాగంలో కానీ అవాంఛిత రోమాలు అంటే ఎక్సెస్ హెయిర్ పెరగడం, హెయిర్ ఫాల్, మనకు ఉండాల్సిన హెడ్ మీద హెయిర్ ఫాల్ అవ్వడము, బరువు వాళ్ళు ఎక్సెస్గా ఉంటారు, ఈ నెక్ పక్కన ఏరియాస్లో బ్లాక్ డిస్కలరేషన్, స్కిన్ డిస్కలర్ అయి ఉంటుంది. సో ఇట్లాంటి, లేదంటే ఇన్ఫర్టిలిటీ, అంటే మేము ట్రై చేస్తున్నాం కానీ మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు చాలా రోజుల నుంచి అని చెప్పి ఇలాంటి సమస్యలతో యూజువల్గా వస్తూ ఉంటారు. సో ఇవి కామన్ ప్రెజెంటేషన్స్. అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? యూజువల్లీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం సిమ్టమ్ ఉంది అని చెప్పిన దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తామండి. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేసుకోవాలి, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా, మనం దాన్ని సరిగ్గా చేయడానికి ఏం చేసుకోవాలి అన్న దాన్ని బట్టి, పేషెంట్ ఎట్లా ప్రజెంట్ అవుతారు అన్న దాన్ని బట్టి హౌ టు ప్రొసీడ్ ఫర్దర్ అన్నది మనం డిసైడ్ చేస్తాం. ఓకే. సో ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్గా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమందికి అసలు అవ్వంది ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అలా? అంటే యూజువల్గా పీసీఓడిలో కామన్గా మనకి మెన్సెస్లో కనిపించే ప్యాటర్న్ ఏంటంటేనండి డిలేడ్గా రావడం, లేదంటే అసలు మందులు వాడే వరకు రాకపోవడం. సో డిలేడ్గా వచ్చినప్పుడు ఏంటంటే గర్భసంచి లోపల ఒక పొర అనేది ఉంటుంది. సో అది మందం ఎక్కుతూ ఉంటుంది పీరియడ్ నెల దాని పని ఏంటంటే
మందం ఎక్కి మనకి నెక్స్ట్ బ్లీడింగ్ అయినప్పుడు అది షెడ్ అవ్వాలి, మళ్ళీ గ్రో అవ్వాలి. సో వీళ్ళకి ఇట్లా ఈ ప్యాటర్న్ జరగట్లేదు కాబట్టి అది గ్రో అవుతా థిక్ అవుతా ఉంటుంది. సో అది థిక్ అయ్యే కొద్దీ ఏంటి, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే నెక్స్ట్ పీరియడ్లో ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి యూజువల్గా వాళ్ళకి డిలేడ్గా రావడం, వచ్చినప్పుడు ఎక్సెసివ్ బ్లీడింగ్స్ అవ్వడం ఉంటాయి. ఎస్ మ్యామ్. ఇలా ఓవర్ బ్లీడింగ్ అవడం వల్ల యూట్రస్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది, దాని ఇంపాక్ట్ ఏముంటుంది పీరియడ్స్ వల్ల? అంటే పీరియడ్స్ వల్ల యూట్రస్ ఓవరాల్ లైఫ్ స్టైల్ అయితే ప్రాబ్లం ఉంటుందండి. యాక్చువల్గా యూట్రస్ పరంగా తీసుకుంటే ఇట్లాగా అన్చెక్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ అంటే ఏంటంటే పీరియడ్స్లో అన్చెక్డ్ అంటే ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి దానివల్ల ఎండోమెట్రియం అనేది నేను చెప్పినట్టు థిక్ అవుతూ ఉంటుంటే ఒక్కొక్కళ్ళు అది క్యాన్సర్ రకంగా మార్పు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం, లేదంటే వాడుక భాషలో గర్భసంచి క్యాన్సర్ అంటూ ఉంటాం. సో అట్లా మార్పు జరిగినప్పుడు ఇట్లాగా దాన్ని మనం ఏమి ట్రీట్ చేయకుండా ఉంటే అది క్యాన్సర్గా మారితే మనకి ఇంకా కొత్త ఆరోగ్య సమస్య వచ్చినట్టు. ఓకే. సో ఈ స్కానింగ్ తీస్తారు పీసీఓడికి. సో పీసీఓడి ఉంది అని తెలిస్తే ఇంకా భయపడాల్సిందే అంటారా? ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటేనండి, ఓపీడీకి వచ్చిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరికీ పీసీఓడి ఉందన్న రిపోర్ట్ అయితే కామన్గా వస్తుంది. అంటే మేము ఏ రీజన్ కోసం స్కాన్ చేస్తున్నా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎంతలా చేంజ్ అయిందంటే వాళ్ళకి ఏ రకంగా స్కాన్ చేసినా పీసీఓడి అయితే ఫైండింగ్ వస్తుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ భయపడాలంటే అట్లా కాదండి. పీసీఓడి ఒకటే ఉంటే దాన్ని మనం పీసీఓఎస్ అని కన్సిడర్ చేయం. నేను ఇందాక చెప్పాను పీసీఓడితో పాటు వేరే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం పీసీఓఎస్ అంటాం. సో దానికి 3 క్రైటీరియా ఉంటాయి. సో రోటోగ్రామ్ క్రైటీరియా అంటాము. ఆ మూడిట్లో ఏ 2 ఉన్నా అప్పుడు మనం ట్రీట్ చేసుకోవాలి. సో ఫైనల్ డయాగ్నోసిస్ అనుకుంటాం. సో ఏంటి, ఒకటి ఆల్రెడీ నేను చెప్పినట్టు పాలిసిస్టిక్ ఓవరీ ఉండడము. సో 2 ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మేల్ హార్మోన్స్ సంబంధించిన ఫీచర్స్, ఈధర్ మనం బ్లడ్ టెస్టులు చేస్తే టెస్టోస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువ రావడం, లేదంటే ఆ ఆండ్రోజన్స్ ఆ టెస్టోస్ట్రాన్ పెరగడం వల్ల నేను ఇందాక చెప్పినట్టు మొటిమలు రావడము, అవాంఛిత రోమాలు రావడం, ఇలాంటి ఫైండింగ్స్ ఏమన్నా ఉన్నా, 3 పీరియడ్స్ లేదన్నా ఇర్రెగ్యులారిటీ కానీ ఇట్లా డిలేడ్ కానీ ఏదైనా ప్యాటర్న్ చేంజెస్ ఉన్నా, ఈ 3 ఫీచర్స్లో ఏ 2 ఉన్నా అప్పుడు మనం డయాగ్నోస్ చేస్తాం తప్ప మనం ర్యాండమ్గా స్కాన్కి వెళ్ళి దానిలో పాలిసిస్టిక్ ఓవరీ వచ్చింది అని చెప్పేసి 100 రకాల మందులు అయితే వాడుకోవాల్సిన అవసరం యూజువల్లీ ఉండదు. యా మ్యామ్. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అదే గర్భసంచి ఇప్పుడు మనకి గైనిక్ పరంగా చూసుకుంటే ఒకటి యూట్రస్ అండి, 2 సర్విక్స్. అంటే గర్భసంచి యూట్రస్, గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాము. 2 పక్కల 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి, 2 పక్కల 2 అండాశయాలు అనేవి ఉంటాయి. సో ఈస్ట్రోజన్ యాక్షన్ వల్ల, ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల, ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగడం వల్ల ఈ గర్భసంచిలో అంటే ఆ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అయితే డెఫినెట్గా ఉందండి ఎక్కువ. సో అండ్ ఈ అండాశయ క్యాన్సర్లు కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ యూజువలీ దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు పీసీఓఎస్. వేరే రీజన్స్ వల్ల రావచ్చు కానీ బట్ గర్భసంచి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ మాత్రం డెఫినెట్లీ చాలా ఎక్కువ. అది మనకి ఎలా తెలుస్తుంది మ్యామ్ ఇలా వచ్చిన వాళ్ళకి? అందుకే ఎలా వచ్చిందని ఎండోమెట్రియల్ క్యాన్సర్ తెలుసుకోవాలి అంటే బయోప్సీకి పంపిస్తామండి. యూజువల్గా ఏమవుతుంది అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే ఎండోమెట్రియం పొర మందము ఎంత ఉందన్నది మనకి అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. సో మాకు కొన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి. సో దీనికన్నా మందం అయిపోయింది అని చెప్పి అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఏజ్ అనిపించినప్పుడు మీరు టెస్ట్ చేస్తారు. సిమ్టమ్స్లో వాళ్ళకి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ అవ్వడాలు, ఒక టైప్ ఆఫ్ వైటిష్ కలర్ వాటరీ డిశ్చార్జెస్ లాంటి సిమ్టమ్స్ సజెస్ట్ చేసినా, లేదంటే స్కాన్ రిపోర్ట్స్ కొంచెం డౌట్ఫుల్గా ఉన్నా, ఏమున్నా సరే వీ విల్ ప్లాన్ ఫర్ అ బయోప్సీ చేస్తే మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏదైనా డిటెక్ట్ అయితే ఫర్దర్ దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మెంటల్లీ హెల్తీగా ఉండలేరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళపైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఈ పీసీఓడి? యూజువల్గా ఏంటంటేనండి ఆడపిల్లలకి అందము జుట్టు ఇట్లాంటి అందమే ఏదైనా సరే, సో ఎలాగున్నావు, నా బాడీ ఎలాగుంది, హౌ మై అపీలింగ్ టు ద ఆపోజిట్ పర్సన్, నన్ను బయట వాళ్ళు ఎట్లా నేను చూస్తే ఎట్లా కనిపిస్తున్నాను అన్నది అది మన జెనెటిక్స్లో బై డిఫాల్ట్ ఆడపిల్లలకి అనేది ఉండే ఒక తత్వం. సో దాంట్లో ఏమాత్రం తేడా జరిగినా వాళ్ళకి బాడీ ఇమేజ్ ఇష్యూస్ అంటాం. అంటే నేను సరిగ్గా లేను, నా శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉంది, అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఆందోళన యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. నేను సరిగ్గా ఉండాల్సిన దానిలాగా లేను కదా అని డిప్రెషన్ పెరుగుతుంది. దానివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి, దానివల్ల ఇన్సామ్నియా అంటే నిద్రలేమి ఉంటుంది, ఈటింగ్ డిజార్డర్స్ ఎక్కువ తిన్నాం తక్కువ తిన్నాం, మన బులిమియా ఎనోరెక్సియా ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం, ఈటింగ్ డిజార్డర్స్. సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటికీ సరిపడదు అన్నట్టు ఈ సంతానలేమి సమస్య ఏదైతే ఒక్కొక్కరికి డెవలప్ అవుతుందో ఈ పీసీఓస్లో, అయ్యో నాకు పిల్లలు పుట్టట్లేదే అనేది ఇంకొక ఎక్స్ట్రా స్ట్రెస్ అనమాట. సో ఓవరాల్గా
ఫిజికల్ హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుందో అంతకంత మెంటల్ హెల్త్ కూడాను పీసీఓఎస్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ పీసీఓఎస్ని మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించకపోతే సో ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? సో పీసీఓడి అండి కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకి దారితీస్తుంది. సో దాంట్లో ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే బాడీ ఇన్సులిన్ తయారు చేస్తుంది, కానీ మన కణాలు ఆ ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాయి, రెసిస్టెంట్గా ఉంటున్నాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఇంకొక ప్రాబ్లం ఏంటి, దానిలో వచ్చేది ఇంకో ప్రాబ్లం డయాబెటీస్. సో ఈ పీసీఓఎస్ పేషెంట్స్ హైలీ ప్రోన్ ఫర్ డయాబెటీస్ అండి. సో దానివల్ల యూజువల్గా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కామన్ క్వశ్చన్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు కదా. సో ఇవన్నీ సిస్టర్ డిసీజెస్ లాగా అనుకోవాలి మనం. సో డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది, బీపీ రిస్క్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో ఇంకా వీటన్నిటి వల్ల కార్డియాక్ డిసీజెస్ రావచ్చు. ఇన్ఫర్టిలిటీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము, యూట్రస్ క్యాన్సర్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ దీర్ఘకాలిక సమస్యలు. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఐవీఎఫ్ చేయించుకోవాలి అని అంటారు, అది ఎంతవరకు నిజమంటారు? సంతానలేమి సమస్య అయితే డెఫినెట్గా ఉంటుందండి, ఇప్పుడు దాకా నేను చెప్పాను. కానీ సంతానలేమి సమస్యలు అన్నిటికీ మనం ఐవీఎఫ్ చేసుకోవట్లేదు కదా. పీసీఓఎస్ కూడా అలాంటిదే. దాంట్లో ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కోరుకునే అమ్మాయి ఏజ్ ఎంత, హస్బెండ్ రిపోర్ట్స్ ఎలాగ ఉన్నాయి, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఓవరాల్గా ఓవేరియన్ మార్ఫాలజీ అంటే చూడడానికి ఎట్లా ఉంది, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎంత సివియారిటీ ఉన్నది అన్న దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ అయినా డిసైడ్ చేస్తాం, వీళ్ళకనే కాదు ఎవరికైనా సరే. సో అలాగా ఉన్న వాళ్ళందరూ ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అట్లా ఏమీ ఉండదండి. సో యూజువల్గా లెస్ సివియర్ గ్రేడ్స్ అంటే కొంచెం లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకుని ఈ ఆధునిక జీవన శైలి వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవి కొంచెం చేంజ్ చేసుకుంటే మనము సో కొంతవరకు మనకి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంకా అట్లా కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే అండాలు సరిగ్గా పెరగవు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. సో అండాలు పెరగడానికి మెడిసిన్స్ ఇస్తాం, అండాలు పెరగడానికి మెడిసిన్ ఇస్తాం, అండం అనేది ఎట్లా పెరుగుతుందో మానిటర్ చేస్తాం. అది మళ్ళీ రప్చర్కి కూడా అంటే అండం పగలాలి, ఒక సర్టెన్ సైజ్ వచ్చిన తర్వాత అండం అనేది దాని అంతటా అది పగలాలి. సో అండం పగలడంలో కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ అండం పగలడానికి సంబంధించిన ఇంజెక్షన్ ఇస్తాం. సో మాకు ఈ టైంకి ఇంజెక్షన్ ఇస్తే రఫ్లీ ఈ టైంకి రిలీజ్ అవుతుంది, ఇట్లా మాకు కొన్ని ఫిక్స్డ్ ఇవి ఉంటాయి. సో దాన్ని బట్టి ఎప్పుడు హస్బెండ్తో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయో మనం అది చేయొచ్చు. దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాం. బేసికలీ వీఆర్ టైమింగ్ ఎప్పుడు మీరు కలిసి ఉంటే వస్తుంది అని చెప్పి. సో అది కూడా అవ్వలేదు, ఇంకా అది కూడా అవ్వకపోతే నెక్స్ట్ ఐయుఐ లాంటి సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము. సో స్టెప్ బై స్టెప్ వెళ్తాం, ప్రొవైడెడ్ ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, యంగ్ హెల్దీ విమెన్ ఎక్సెప్ట్ దిస్ ఇంకా ఏమీ లేవు అంటే స్టెప్ బై స్టెప్ డెఫినెట్గా వెళ్ళొచ్చండి. లెస్ సివియర్ ట్రీట్మెంట్స్తో మనకి కన్సీవ్ అయిపోతే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విమెన్ ఏజ్ ఎక్కువ ఉంది, ఆర్ఎల్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే కాంట్ బట్ పొజిషన్లో ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పీసీఓఎస్ని ఇగ్నోర్ చేస్తే మెటబాలిక్ డిసీజ్గా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్గా. నేను ఇప్పుడు మెటబాలిక్ డిసీజ్ అంటే ఇవేనండి, నేను ఇందాక చెప్పిన సిస్టర్ డిసీజెస్ ఉన్నాయి కదా, లైక్ డయాబెటీస్, బీపీస్, కొలెస్ట్రాల్స్, ఇవన్నిటిని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. షుగర్ పేషెంట్స్ వాడతారు షుగర్ టాబ్లెట్స్, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇస్తారు అని అంటారు, నిజమే అంటారా? అది నిజమేనండి, తప్పకుండా. ఎందుకు ఇస్తారు షుగర్ టాబ్లెట్స్ పీసీఓడి? స్పెసిఫిక్గా మనం మాట్లాడుకునేది మెట్ఫార్మిన్ అనే ఒక టాబ్లెట్ అండి. షుగర్ ట్రీట్మెంట్స్లో మన పేరెంట్స్కి కానీ ఆల్రెడీ షుగర్ మనకి ఇంట్లో ఉన్న వాళ్ళతో బేసిక్ మెడిసిన్ మెట్ఫార్మిన్ పెడతారు. సో అందుకే ఆ షుగర్ మందులు ఇస్తారు అన్న నోషన్ వచ్చింది. బట్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పీసీఓడిలో ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. నేను ఇందాక చెప్పాను కదా, ఇన్సులిన్ ఉంది సరిగ్గా పని చెయ్యట్లేదు. సో ఈ మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది, ఆ ఇన్సులిన్ని సరిగ్గా సెల్స్ తీసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. సో అసలు మనకి ఇదంతా ఎందుకు పెరిగితే పెరిగింది కదా, అట్లా కాదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, మన మేల్ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి. సో మన మేల్ హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల ఈ పీరియడ్స్ ఇబ్బందులు కానీ లేకపోతే ఈ ఫర్టిలిటీ సమస్యలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ తగ్గించడంలో ఇండైరెక్ట్లీ హెల్ప్ చేస్తుంది, అదొకటి. అండ్ రెండు ఏంటంటే బరువు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా వెయిట్ లాస్ డ్రగ్ అని నేను చెప్పను కానీ కొంతవరకు మెట్ఫార్మిన్ హెల్ప్ చేస్తుంది, అదొకటి. అండ్ దీర్ఘకాలిక సమస్యల్లో లైక్ మెటబాలిక్ డిసీజ్, మెటబాలిక్ సిండ్రోమ్ అని మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో దిస్ విల్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. అది కూడా ఈ జస్ట్ సింపుల్ పీసీఓఎస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే మ్యామ్. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా యూజ్ చేసే టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారంటారు, ఎందుకు?
సో సింపుల్ థింగ్ ఏంటంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. అంటే మనకు వాడుక భాషలో మీకు ఒక కోర్స్ ఇస్తాను, ఒక స్ట్రిప్ ఉంటుంది, దాంట్లో 21 టాబ్లెట్స్ ఉంటాయి, 24 టాబ్లెట్స్ ఉంటాయని మనకు రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో ఏంటంటే అసలు ముందు అదేంటి అంటే దాంట్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్, మన బాడీలో రొటీన్గా ఉండే హార్మోన్సే. కాకపోతే మనకి ఈ పీసీఓడి సమస్య వల్ల ఈ హార్మోన్స్ అనేవి సరిగా ఉండకపోవడం వల్ల ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి వస్తున్నాయి. కాబట్టి మనం ఎక్స్టర్నల్లీ ఆ డోసేజెస్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి మనం ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, అంటే ఇన్ షార్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా వాడే పిల్స్ ఇస్తాము. సో ప్రెగ్నెన్సీ రాకుండా వాడే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ దీనికి కూడా ఉపయోగపడతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెల మనకి పీరియడ్స్ రాకపోతే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎండోమెట్రియల్ థిక్నెస్లు పెరిగి క్యాన్సర్ కన్వర్జన్ రేట్స్ ఇవన్నీ మనం అనుకున్నాం కదా. సో అవి కూడా రాకుండా ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి మంత్లీ వచ్చేటట్టు, ఎండోమెట్రియం గ్రో అవ్వకుండా షెడ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తాయి. సో వీ గివ్ ఇట్ ఫర్ దిస్ రీజన్ ఇన్ పీసీఓఎస్. మ్యామ్, పీసీఓఎస్ని ఎలా నివారించవచ్చు అంటారు? ఏ విధంగా అసలు క్యూర్ ఉంది దీనికి? అసలు పీసీఓఎస్ ఎందుకు వస్తుంది? అసలు లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. మనము సరిగ్గా తినట్లేదు, ఆరోగ్యంగా తినట్లేదు, టైంకి పడుకోవట్లేదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాము. మనకు అసలు జిమ్కి వెళ్ళి బయటకు అసలు బేసికలీ బయట మనం బాడీ వాడి ఇదివరకు మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ పొలం పనులకి వెళ్ళేవాళ్ళు, సెడెంటరీగా ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. వాళ్ళలో మనం ఎప్పుడు వినలా పీసీఓఎస్ ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఈ జనరేషన్లో వింటున్నాము? ఎందుకంటే సిట్టింగ్ జాబ్స్ పెరిగినాయి. సో సిట్టింగ్ అండ్ స్టడీ, సెడెంటరీ, వీ ప్రిఫర్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ రాదర్ దాన్ గోయింగ్ అవుట్ సైడ్ కదా. మనం బయటికి వెళ్ళడం కన్నా ఇంట్లో కూర్చొని ప్లే స్టేషన్ ఆడుకోవడం మనకి ఇష్టం. ఇట్ ఈస్ ఆల్ పార్ట్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, కానీ మన లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది అందరిది. సో ఎలా నివారించవచ్చు అంటే ఇవన్నీ మనం కొంతవరకు కంట్రోల్ చేసుకుంటే, అంటే హెల్దీగా తినాలి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి, జంక్ తగ్గించాలి, మీట్ అది మరీ ఎక్సెసివ్గా తీసుకోకుండా చెయ్యాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, అట్లీస్ట్ ఒక 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మనం చేయాలి, టైంకి అట్లీస్ట్ లైక్ ఒక 6 to 8 hours మినిమం మనం స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలాంటివన్నీ మనం చేసుకుంటే చాలా వరకు పీసీఓఎస్ రాకుండా మనం నివారించుకోవచ్చు. సో బరువు తగ్గడంలో పీసీఓఎస్ లక్షణాలు తగ్గించడంలో ఏ విధంగా ఉంటాయి? బరువు తగ్గడం అనేది నేనైతే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ పీసీఓఎస్ మేనేజ్మెంట్ అని చెప్తానండి. నేననే కాదు, ఏ డాక్టర్ అయినా అయితే చెప్తారు. సో బరువు తగ్గడం వల్ల, అంటే బరువు ఎలా తగ్గుతామో, మనం హెల్దీగా తినేసి టైంకి పడుకునేసి వ్యాయామం అది కరెక్ట్గా చేస్తే మనకి బరువు తగ్గుతారు. సో సింపుల్ థింగ్ అండి, ఒక 5 to 10% మీ వెయిట్, నేను మిరాక్యులస్ ఫిగర్స్ చెప్పట్లేదు, మీరు 20 kgs తగ్గాలి అంటే అది వినడానికి కూడా యూజువల్లీ ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. బట్ యూజువల్లీ మీ వెయిట్లో ఒక 5 to 10% మీరు తగ్గారనుకోండి, సో మీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఈ ఎక్సెస్ మేల్ హార్మోన్స్ ఉంటాయి అని చెప్తున్నాను అవి కానీ, ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ కరెక్ట్ అవుతే ఏమవుతుంది, మీ పీరియడ్స్ మీకే రెగ్యులర్గా వస్తుంది. అండ్ ఈవెన్ ఫర్టిలిటీకి వస్తే బయట నుంచి హెల్ప్ తీసుకోకుండా, నేను మెడిసిన్స్ ఇస్తాము, ఎగ్ పెంచుతాము, ఐయుఐ చేస్తాము, ఐవీఎఫ్ చేస్తాము చెప్పాను కదా, ఇవన్నీ లేకుండా వన్స్ మీ పీరియడ్స్ సెట్ అయినాయి అనుకోండి, మీ ఎగ్ మీకు కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. మీ ఎగ్ మీకు కరెక్ట్గా రిలీజ్ అయితే మీకు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి సార్ట్ అవుతాయి. సో బేసికలీ ఈ వెయిట్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఇప్పుడు ఈ వెయిట్ లాస్ అనేది పీసీఓఎస్ వచ్చాక వస్తుందా, లేకపోతే పీసీఓఎస్ వచ్చాక వెయిట్ లాస్ అవుతారా, అదే వెయిట్ గెయిన్ అవుతారా? అంటే దీనివల్ల ఇది వస్తుంది, దీనివల్ల ఇది వస్తుంది అని అవి రెండు అండి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ వస్తుందండి. పీసీఓఎస్ వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. సో యూజువల్లీ దే ఆర్ ఆల్ టుగెదర్, ఒక సర్కిల్ అనుకోవచ్చు. ఇప్పుడు పీసీఓఎస్ వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్ అయిపోగానే తగ్గిపోద్ది అంటారా పీసీఓఎస్? పీసీఓఎస్ తగ్గిపోవడం కన్నా, నేను చెప్పాను కదండి, మీకు స్కాన్లో పీసీఓడి ఉన్నా సరే మనం అందరినీ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకేమీ లేవు, మిగతా మీ ఉన్న సిమ్టమ్స్ అంతా రివర్ట్ బ్యాక్ టు నార్మల్ అయిపోయినాయి, దెన్ యూ ఆర్ గుడ్ టు గో కదా. సో ఈ స్లీపింగ్ క్వాలిటీస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది సోషల్ మీడియా వల్ల. సో దానివల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? డెఫినెట్లీ నిద్ర లేకపోవడము ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ మన బాడీకి. స్ట్రెస్ ఏ రకంగా, ఏ రీజన్ వల్ల పెరిగినా బాడీ ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. బాడీలో ఉన్న హార్మోన్స్ కొంచెం అక్కడ ఇక్కడ అవుతూ ఉంటాయి. సో అందుకే మనం ఏంటంటే, స్ట్రెస్ ఉంటే ప్రెగ్నెన్సీస్ కూడా రావు. విన్నారా ఎప్పుడైనా? స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీస్లో డిలేస్ ఉంటుంది, సంతానలేమి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్. స్ట్రెస్కి, యాంగ్జైటీకి కూడా వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ టైం తగ్గించాలి పిల్లలకి అని చెప్తాం, మనం కూడా తగ్గించుకోవాలి.
సో ఈ టైంలో వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో ఫ్యామిలీ ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలంటారు? ఫ్యామిలీ యూజువల్గా ఏంటంటేనండి, మన సొసైటీలో అమ్మాయి వెయిట్ పెరిగింది అంటే ఏ రీజన్ వల్ల పెరిగింది అనేది కొంచెం నోటీస్ చెయ్యరు. సో నువ్వు బరువు తగ్గాలి అన్నది తినడం వల్లే. అందరూ తినే పెరగరు, కొంతమంది PCOS వల్ల కూడా పెరుగుతారు. బరువు తగ్గాలి, యాక్సెప్టెడ్, నేను అదే చెప్తున్నాను. బట్ ఏంటంటేనండి, దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానం కానీ, అసలు ఆ అమ్మాయి ఓన్లీ తినే పెరుగుతుందా ఆర్ఎల్స్ ఏదన్నా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి రావడం వల్ల పెరుగుతుంది అన్నది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ తను నా బాడీ ఇమేజ్ ఇట్లా ఉంది అని ఇష్యూస్ ఉండి స్ట్రెస్, డిప్రెషన్లు ఇది పడతా అంటే కొంతమంది సూసైడ్లు చేసుకోవడం కూడా వింటాం. మనం నవ్వుకుంటాం, అదేంటి బరువు ఎక్కువ ఉన్నారని సూసైడ్ చేసుకున్నారని చెప్పి మీడియాలో రాస్తూ ఉంటారు. బరువు ఎక్కువ ఉంటే సూసైడ్ చేసుకుని వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో త్రూ ఫ్యామిలీ, త్రూ ఫ్రెండ్స్ చిన్న చిన్న మాటలు, తను బాగుంటుంది, నేను ఇలా లేను అనేది ఒక కంపారిజన్ అయిపోతుంది. అండ్ నాకు సపోర్టివ్ గా లేరు, నేను ఆల్రెడీ నాకు ఇష్యూస్ వల్ల నేను ఆల్రెడీ నా మెంటల్ స్ట్రెస్ తో నేను చాలా మంది కూడా తగ్గాలి అని చెప్పి వెయిట్ లాస్ అవ్వడానికి చూస్తారు. మేము అలాంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వలేకపోతారు ఈజీగా. ఎందుకు అంటారు? అది బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటేనండి, మోటివేషన్ చాలా తగ్గిపోయింది. ఇది వరకు ఏంటంటే తగ్గాలి, చెయ్యాలి అంటే చెయ్యాలి. ఇప్పుడున్న ప్యాంపర్డ్ లైఫ్ స్టైలు పేరెంట్స్ నుంచి కానీ ఏంటంటే వాళ్ళు కొంచెం స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారు దేనికిను. వాళ్ళు దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్. చాలా వరకు, నేను అందరినీ అనట్లేదు కానీ చాలా వరకు ఏంటంటే డైట్ రెస్ట్రిక్షన్ చేసుకున్న 2 రోజులు చేయడం, 3వ రోజు ఫ్రెండ్స్ ప్రెషరో, సెల్ఫ్ డిమోటివేషనో, 3వ రోజుకి మళ్ళీ మామూలే. ఈవెన్ ఎక్సర్సైజ్కి కూడా అంతే. సో ఫైండ్ యువర్ సెల్ఫ్ అ గుడ్ పార్ట్నర్, ఫ్రెండో ఫ్యామిలీనో ఎవరొకళ్ళు మిమ్మల్ని ఎవరైతే మోటివేట్ చేస్తారో, ఎవరితో అయితే మీరు యూ క్యాన్ డూ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే, ఎవరైతే నేను ఇవాళ హెల్దీగా తిన్నాను, నువ్వు ఎలాగ తిన్నాను, సో ఎవరో ఒకళ్ళు ఉంటారు మీరు వెతికితే హూ ఈజ్ మోటివేటింగ్. సో అట్లాంటి ఒక పార్ట్నర్ని చూస్ చేసుకోండి ఫర్ దిస్ పర్పస్. మోటివేషన్ ఉంటే తప్ప ఎవరు చేయలేరండి, మీరనే కాదు మేము చెప్తాం కానీ మాకైనా అంతే. సో చూజ్ వన్ పార్ట్నర్ హూ ఇస్ మోటివేటింగ్ ఇనఫ్, మీ స్ట్రగుల్లో హూ కెన్ బీ విత్ యూ అనమాట. సో అన్వాంటెడ్ హెయిర్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎలా రిమూవ్ చేయాలంటారు? అన్ని పర్మనెంట్గా ఏమైనా సొల్యూషన్ ఉందంటారు? అన్వాంటెడ్ హెయిర్ పెరిగేది పర్మనెంట్గా ఇంకా నేను ఇది 0 అయిపోతుంది అని నేను చెప్పను కానీ, బట్ మనకి యాండ్రోజన్స్ అనేవి తగ్గితే ఈ ఓసీ పిల్స్లో కొన్ని లేటెస్ట్ జనరేషన్ ఓసీ పిల్స్ అవి ఇస్తాము ఆండ్రోజన్స్ అవి తగ్గించడానికండి. సో దానివల్ల ఈ అన్వాంటెడ్ హెయిర్ అది కొంచెం తగ్గుతుంది. ఇంకా ఆల్రెడీ 0 అయిపోతుంది అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు టెల్, బట్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి, లైక్ లేజర్ చేయించుకోవచ్చు మీరు, లేకపోతే రెగ్యులర్ వ్యాక్సింగ్ కానీ రెగ్యులర్ థ్రెడ్డింగ్స్ కానీ చేయించుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్ కైండ్ ఆఫ్ లైక్ ఉన్న వాటిల్లో కొంచెం బెటర్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఫైనల్లీ మీరు అమ్మాయిలకి PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో PCOD అనేది వచ్చింది మీకు, ఓకే ఫైన్, వచ్చింది, నాకు ఇంకేదో పెద్ద జబ్బు వచ్చేసింది అని చెప్పి ఫీల్ అవ్వద్దండి. బట్ ఓన్లీ థింగ్ యాజ్ డాక్టర్స్ మీకు రిక్వెస్ట్ చేస్తుంది చెప్పేది ఏంటి అంటే, PCOD తాలూకా ఇప్పుడు దాకా నేను చెప్పిన ఏ లక్షణాలు ఉన్నా మీరు కొంచెం త్వరగా రండి మా దగ్గరికి. సో త్వరగా ఎందుకు రమ్మంటున్నాను అంటే, మీరు త్వరగా వచ్చి మేము ఈ జీవనశైలి మార్పులు లేకపోతే ఇంకేదన్నా మీకు మెడిసిన్స్ నీడ్ ఉంటే అదో పెట్టి మేము కొంచెం PCODని త్వరగా ట్రీట్ చేయగలిగితే మీకు ఈ దీర్ఘకాలిక సమస్యలు, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఏదైతే డెవలప్ అవుతుంది అని అంటున్నామో, సో అవి డెవలప్ అవ్వకముందే మనం ఆపొచ్చు. వీ కెన్ బ్రేక్ ద చైన్ దేర్. సో దానివల్ల మీకేంటి ఇంకా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ వాటికి మీరు ఇటు నుంచి అటు షిఫ్ట్ అవ్వకుండా ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. సో బేసికల్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సొల్యూషనే. సో PCOS మేనేజ్మెంట్ PCOD మేనేజ్మెంట్ అల్టిమేట్గా ఎప్పుడు పేషెంట్ చేతిలోనే ఉంటుంది. అండ్ వీఆర్ దేర్ ఆల్వేస్ టు సపోర్ట్ యూ. ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా ఇట్లాంటివి ఏమి మీకు ఎర్లీగా డిటెక్ట్ అయినా ఒకసారి రండి, మిమ్మల్ని ఎగ్జామిన్ చేయనివ్వండి, నీడ్ అయితే ఏదైనా టెస్ట్ చేయాలంటే చేయించుకోండి, ఎర్లీగా డయాగ్నోసిస్ అవ్వండి, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ సో ఇది ఇవాల్టి YK హెల్త్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి కొండ.